దానికి ఉదాహరణ ఏం చెప్తారు అంటే గాలిని చెప్తారు. గాలి మల్లిపందిరి మించి వెడుతోందనుకోండి, మల్లెపూలతో సంగమును పొంది సువాసన వస్తుంది. ఎవరికి? పీల్చేవాడికి. అబ్బా ఎంత బాగుందండి అంటాడు. గాలి పొంగిపోదు. అదే గాలి కొంచెం ముందుకెళ్ళి ఒక కుక్క యొక్క కళేబరం మించి వెళ్ళింది. దు అన్నాడు. అబ్బా ఎంత దుర్వాసన అండి అన్నాడు. గాలి కుంగిపోదు. మల్లెపందిరి మించి వెళ్ళినా అలాగే వెడుతుంది. కుక్క కళేబరం మించి వెళ్ళినా అలాగే వెడుతుంది. పొంగు లేదు, కుంగు లేదు. సూర్యకిరణములు చూడండి, గంగానదిని చేత్తో ముట్టుకుంటాయి. కుళ్ళిపోయిన కుక్క కళేబరాన్ని కిరణములంటే కరములు చేత్తో ముట్టుకుంటాయి. ఒకటి ముట్టుకున్నప్పుడు పొంగు లేదు, ఒకటి ముట్టుకున్నప్పుడు కుంగు లేదు. పొంగు కుంగు లేని స్థితి నిజమైన సుఖస్థితి. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. విస్తరిస్తే వైరాగ్యముగా మారుతుంది. వైరాగ్యము బాగా ఊంచుకుంటే మోక్ష సుఖంగా మారుతుంది. విస్తరిస్తే ఎక్కడి దాకా వెడుతుందంటే ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ అనుకూలంగా ఉందన్న భావన దగ్గర నుంచి మోక్షము వరకు వెడుతుంది. అందుకే కామకోటికి పర్యాయపదం